ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. ఆంధ్రప్రదేశ్లో ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం ఆటో డ్రైవర్ల సేవలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ప్రారంభమైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించగా దీని ప్రభావం తక్షణమే జిల్లాలో కనిపించింది. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని ఏలేశ్వరం నగర పంచాయతీ పరిధిలో ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కింద అర్హతలు కలిగిన ప్రతి ఆటో డ్రైవర్ కుటుంబానికి సంవత్సరానికి 15,000 రూపాయలు ఆర్థిక సహాయం నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ అయింది. ప్రత్తిపాడు నియోజకవర్గంలో మొత్తం 1,561 మంది ఆటో డ్రైవర్ల కుటుంబాలకు 2,34,00,000 రూపాయలు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా సుమారు 3 కిలోమీటర్ల పాటు ఆటో డ్రైవర్లతో కలిసి అద్భుతమైన ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ మరియు రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు స్వయంగా ఆటోలు నడిపి ఆటో కార్మికుల్లో ఉత్సాహాన్ని నింపడం విశేషం. జిల్లా కలెక్టర్తో పాటు లోక్సభ సభ్యులు తంగిళ్ళ ఉదయ శ్రీనివాస్, ఎమ్మెల్సీ రాజశేఖర్, డీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి మరియు జిల్లా టీడీపీ అధ్యక్షుడు కుమార్తో సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ రాజా మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ముఖ్యంగా పేదవారికి భరోసా ఇచ్చే సూపర్ 6 కార్యక్రమాలు ప్రజల మన్ననలు పొందుతున్నాయని తెలిపారు. ఈ ఆటో డ్రైవర్ల సేవలో పథకం కూడా కార్మికులకు అండగా నిలుస్తుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ ప్రతి పేదవాడు సంతోషంగా ఉండడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ పథకం ఆ దిశగా ఒక పెద్ద అడుగు అని పేర్కొన్నారు. ఈ పథకం పట్ల సంతోషం వ్యక్తం చేసిన ఆటో డ్రైవర్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు దేశ ప్రధాని మోడీ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి తమ కృతజ్ఞతలు తెలియజేశారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు చేతుల మీదుగా సుమారు 2,90,669 మంది ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 15,000 చొప్పున మరి వాళ్ళ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. ముందుగా కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఇంకా ఎవరైనా మిగిలి ఉన్న అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా మరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఆటో డ్రైవర్లు కూడా, ఎందుకంటే చిన్న చిన్న కుటుంబాల నుంచి వారు ఉన్నారు, వారికి కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వారిని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఒక సోదరుడు ఇప్పుడే మాట్లాడుతూ ముఖ్యంగా ఆటో డ్రైవర్లకి రోడ్లు ఎక్కడైతే రోడ్లు బాగున్నాయో వాళ్ళ మెయింటెనెన్స్ తగ్గుతుంది. అదేవిధంగా డిపార్ట్మెంట్ నుంచి ఏ విధమైన ఒత్తిళ్లు లేకపోయినా ఈ 15,000 కాదు ఇంకో 15,000 రూపాయలు సాయం చేసే విధంగా వాళ్ళకి అవకాశం ఉంటుంది. కాబట్టి అధికారులు నా విన్నపం ఏంటంటే ఆటో డ్రైవర్లని వారు కూడా ఈ సమాజంలో మరి కింద చాలా పూర్గా ఉంటారు కాబట్టి వాళ్ళని ఏ విధమైన ఇబ్బందులు పెట్టకుండా వారి కుటుంబాలను ఆదుకోవాలి. అదేవిధంగా ఆటో యూనియన్లు కూడా ముఖ్యంగా చాలా మంది జీవితాలు మీ చేతుల్లో ఉంటాయి, మిమ్మల్ని ఆధారపడి ఉంటారు. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ విషయంలో కూడా మీరు కూడా నిబంధనలు పాటిస్తూనే మరి ఎవరైతే పాసెంజర్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా సురక్షితంగా చేర్చే బాధ్యత మీ మీద కూడా ఉంటుందని తెలియజేసుకుంటూ, ఏలేశ్వరం టు అడ్డదిగల రాజవంకి పోయే రోడ్డు పూర్తిగా నాశనమైంది సార్. దాని నుంచి కనెక్టివిటీ కట్టడం వల్ల మా వ్యాపారస్తులు కానీ ఈ ఆటో సోదరులు కానీ అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు సార్. దాన్ని తమరు దృష్టిలో పెట్టుకొని కలెక్టర్ గారు మీరు తమరు కొద్దిగా దాని గురించి పరిశీలన చేయవలసిందిగా కోరుతా ఉన్నాం సార్. అదే కాకుండా మా మున్సిపాలిటీలో 8వ వార్డు ఒకటి ఉంటుంది సార్. దానికి ఏలేరు నది మీద ఈ బ్రిడ్జ్ ఒకటి ఉంటుంది సార్. అది కూడా కనెక్టివిటీ కట్ అయిపోయి 6 సంవత్సరాల నుంచి అక్కడ కనీసం వాళ్ళకి హాస్పిటల్ కానీ రాకపోవట్లు కానీ రావడానికి అవకాశం లేకుండా ఉంది సార్. దాన్ని కూడా గౌరవ ఎమ్మెల్యే గారు మీకు తెలియజేస్తారు సార్. అంతేకాకుండా మా మున్సిపాలిటీలో చాలా సమస్యలు ఉన్నాయి సార్. అవన్నీ కూడా ఎమ్మెల్యే గారు తమ దృష్టికి తీసుకొస్తారు సార్. తమరు సవినయంగా మాకు మా పట్టణాభివృద్ధికి సహకరించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాం సార్. ఈ కార్యక్రమం గురించి ఇప్పటిదాకా ఆల్రెడీ పెద్దలు మాట్లాడారు. కాకపోతే
నేను ఇందాక ఈ ఆటో ర్యాలీ జరిగేటప్పుడు అక్కడికి వెళ్ళాం సార్. ఆటో ర్యాలీ అక్కడి నుంచి మొదలవుతున్నప్పుడు నేను ఒకసారి ఆటో దోదాన్ని ఒకసారి ట్రై చేశానండి. ఆటో స్టార్ట్ చేసి వెళ్తుంటే తిన్నగా కరెంట్ సామాన్కి వెళ్ళిపోతుంది, తిప్పల పోతున్నాం మనం. అక్కడ ఆటోల మీద వెళ్ళాలన్నారని సరే వెళ్తే ఈ ఆటో ఎక్కండి అన్నారు. సరే ఆటో ఎక్కుతుంటే ఆటో ఎవరు అవుతున్నారు, మరి రాజ్యసభ సాంగ్ సతీష్ గారు డ్రైవింగ్ లో, ఇంకో పక్కన నారాయణ గారు ఉన్నారు. నేనేమో ఇంటి దగ్గర చెప్పకుండా వచ్చాను, ఏం లేదు ఈ ఆటో ఎక్కమంటారు. ఏంటి అసలు కొంచెం దూరం తీసుకొని వదిలేస్తారనుకున్నామండి. నిజంగా వాళ్ళిద్దరు కూడా ఈ ప్రపంచంలోనే అత్యంత గొప్ప కార్లు, లగ్జరీ కార్లు నడిపి ఉంటారండి. అలాంటిది ఈ గ్రామంలో అంత సాధారణమైన ఆటో దాదాపు 5-6 కిలోమీటర్లు ఏ మాత్రం తొడకుండా వాళ్ళు నడిపిన విధానానికి మమ్మల్ని క్షేమంగా తీసుకొచ్చే విధానం వాళ్ళకి ముందు హృదయపూర్వక ధన్యవాదాలండి. ఇక చంద్రబాబు నాయుడు గారు మన 2024 ఎలక్షన్లో ఆంధ్ర ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డిని నేలమట్టం చేస్తే, ఇక 2024 నుంచి తర్వాత భవిష్యత్తులో కూడా ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మళ్ళీ రాష్ట్రంలో కనపడకుండా పరిపాలిస్తున్న గొప్ప ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిదండి. ఎందుకంటే ఇందాక ఎవరో పెద్దలు చెప్పారు, ఎప్పుడన్నా సరే ప్రతిపక్ష పార్టీ విమర్శించడానికి ప్రయత్నంతో ఉంటుంది. ముందు విమర్శించారండి, ఏమని, మేము అమ్మఒడి అని చెప్పి ఒక తల్లికి ఒక బిడ్డకి ఇవ్వడానికే మేము నాన్న మొగ్గలు ఇస్తాం, చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చేస్తా అన్నాడు, ఎలాగిస్తాడు, నువ్వు ఇవ్వగలవా, ఇవ్వలేవు అని చెప్పేసి చాలా విమర్శలు చేసేవాడు. 5 పిల్లలు ఉంటే 5 పిల్లలకి కూడా తల్లికి వందనం అనే కార్యక్రమం ఇచ్చి వాళ్ళందరి నోళ్ళు ముంచారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ పెన్షన్ విషయంలో కూడా పెన్షన్ మేము 250 పెంచడానికే మొగ్గలు ఇస్తాం, మీరు ఎంత 4,000 ఇస్తారని మాట్లాడితే ప్రతి ఒక్కరికి 4,000 రూపాయలు 6,000 రూపాయల పెన్షన్తో పాటు పెండింగ్ బకాయి ఉన్న పెన్షన్ కూడా ఇచ్చి వాళ్ళ నోళ్ళకు మూతలేశారు. చంద్రబాబు నాయుడు గారు విజనరీ నాయకత్వంలో మన కూటమి ప్రభుత్వం తీసుకున్న మహత్తరమైన నిర్ణయం ప్రతి ఆటో డ్రైవర్ కుటుంబానికి ఏడాదికి 15,000 ఆర్థిక సహాయం అందజేయడం. ఆటో డ్రైవర్ సేవలో పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 2.90 లక్షల ఆటో డ్రైవర్లకు ఈ పథకం ద్వారా లాభపడతారు. ఇది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు, ఒక కుటుంబానికి ఆశ్రయం, ఒక తండ్రికి ధైర్యం, ఒక తల్లికి భరోసా. ఇవన్నీ కూడా ఒక కూటమి ప్రభుత్వం వల్ల అందిస్తున్న తోడ్పాటు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కార్మికులు పక్షాన ఉండడం, వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం, అదేవిధంగా మన కూటమి ప్రభుత్వం కూడా కార్మికుల ప్రభుత్వం, కార్మికుల పక్షపాతి అని చంద్రబాబు నాయుడు గారు మరొకసారి ఈ పథకం ద్వారా నిరూపించడం జరిగింది. ఆటో కార్మికుల కోసం ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వారి ఆర్థిక అభివృద్ధికి. ఎందుకంటే మీ అందరికీ గత ప్రభుత్వంలో ఏదైతే 10,000 రూపాయలు ఇవ్వడం అయిందో వెంటనే వారికి అందరికీ తెలిసిందే, వారి కేసుల గురించి వారిని ఎంతగా ఇబ్బంది పడ్డారో అన్నది. మన కుటుంబ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం 15,000 రూపాయలు ఏడాదికి ఒక్కొక్కరికి. కుటుంబ ప్రభుత్వం యొక్క మరొకసారి పేదల ప్రభుత్వం, కార్మికుల ప్రభుత్వం. అదొకసారి మరొకటి రోడ్ల గురించి ఇందాక సోదరుడు చెప్పడం జరిగింది. గత ప్రభుత్వంలో ఎక్కడ చిన్న తట్టెడు మట్టి కూడా ఏడు అన్నది ఎక్కడ చూడలేదు. ఆ గుంతల రోడ్లో ఆటోల్లో వాళ్ళు ప్రయాణికులు తీసుకువెళ్తున్నప్పుడు నిత్యం వారికి మరమ్మతులతోటే ఆ వచ్చిన ఆదాయం సరిపోయేది. ఇవన్నిటిని ఇప్పటికే మన నియోజకవర్గం, రాష్ట్రంలో అయితే మన నియోజకవర్గంలో కూడా చాలా చోట్ల రహదారులు అన్నది బాగు చేయడం జరిగింది. ఇందాక చెప్పిన ఈ జటంగనవరం రోడ్డు కూడా త్వరలోనే ఇప్పటికే మన నాయకులు, నేను మన చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని దీని గురించి చెప్పడం జరిగింది. కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సోదరులు జ్యోతుల నవీన్ కుమార్ గారికి వేదిక మీద కావాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. అభివృద్ధిలోని, సంక్షేమంలోని సమాంతరంగా పరుగులు పెట్టించి దేశంలోని ఇటువంటి ముఖ్యమంత్రి లేడు అనిపించిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఒక చంద్రబాబు నాయుడు చెప్పక తప్పదు సోదరులారా. అటువంటి పరిస్థితుల నుంచి ఆచరణక సాధ్యం కాని హామీలతోటి, నమ్మశక్యం కాని హామీలతోటి వైసీపీ ప్రభుత్వం ఏర్పడింది. ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్ర అభివృద్ధి కుంటిపడటంతో పాటు అరుకోల సంక్షేమాలతోటి
అవినీతితోటి ఈ రాష్ట్రాన్ని 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఊపులు కూర్చేసి ఈ ప్రభుత్వం వెళ్ళిపోవడం జరిగింది. అటువంటి పరిస్థితుల నుంచి మళ్ళీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మేధాశక్తితోటి, పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, మోడీ గారి సహకారంతో మళ్ళీ అభివృద్ధి పరుగులు పరిగెట్టించే విధంగా ఈ 13 నెలల కాలంలోనే చూసినట్టయితే ఎన్నో బీటీ రోడ్లు వేసుకున్నాం, సిసి రోడ్లు వేసుకున్నాం, సంక్షేమ పథకాలతో ఆ సంక్షేమాల్లో భాగంగానే ఉచిత సిలిండర్లు ఇవ్వడం జరిగింది, తల్లికి వందనం చేయడం జరిగింది, అలాగే ఇతర కార్యక్రమాలు చేయడం జరిగింది. దాంట్లో కూడా మీ ఆటో సోదరుల భాగస్వామ్యం ఉందా లేదా? ఒక ఉచిత బస్సు ఎక్కిందంటే మీ ఇంట్లో ఆడవాళ్ళు కూడా ఎక్కడం జరుగుతుంది. ఇది అందరికీ కూడా చాలా మందికి అర్థం కాకపోయినా ఆ ఫ్రీ బస్ ఎంత అవసరమో ఒక బడ్జెట్ మీద పెరిగే కుటుంబాలకి చాలా అవసరం. ఒక ఉద్యోగిని ఉందంటే ఆ ఉద్యోగం గురించి రోజు వెళ్ళాలి అంటే రోజుకి మినిమం 1000 రూపాయలు, మినిమం 150 నుంచి 200 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఆ వ్యక్తికి నెలకి 6-7 వేల రూపాయలు సేవ్ అవుతుందంటే ఈ రోజు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఇది చాలా గొప్ప పథకం. ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి వరిపల్లి సత్యప్రభు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీకు ఏ విధమైన సమస్యలు ఉన్న ఆటో డ్రైవర్లు ప్రత్యేకంగా మీరు మీ లోకల్ నాయకులతో కానీ ఎమ్మెల్యే గారితో టచ్లో ఉండి ఈ విధమైన కేసులు పెడుతున్నా ఏమన్నా కూడా మీరు వెంటనే తెలియజేయండి. మా ప్రభుత్వం స్నేహపూర్వమైన ప్రభుత్వం. మీరు ఎవరితో అన్నా ఏ టైంలో ఉన్నా కూడా అందుబాటులో ఉండే నాయకులు మీకు ఉంటారు. మేము ఈ కార్యక్రమాన్ని, ఈ 15,000 రూపాయల కార్యక్రమాన్ని ప్రత్యేకంగా పత్తిపాడు కాన్స్టిట్యున్సీలో 1,500 మంది ఆటో డ్రైవర్లకు లబ్ధి పొందడం జరిగింది. కాకినాడ జిల్లాలో 15,000 మంది ఆటో డ్రైవర్లు లబ్ధి పొందడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. గత ప్రభుత్వం చేసిన అనేక అవకతవకల వల్ల ఈ ప్రభుత్వం ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిందో ఈరోజు అనేక ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. అంటే గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్ళిపోయింది. 10 లక్షల కోట్లు అంతా ఇంత కాదు. బట్ దాన్ని తీర్చే బాధ్యత ఎవరిదంటే మనందరిది. మనం కట్టే ట్యాక్స్లో తీర్చాల్సిందే. ఏ ప్రభుత్వం వచ్చినా ఒక ప్రభుత్వం అప్పు చేసిపోయినా వచ్చిన ప్రభుత్వం ఖచ్చితంగా తీర్చాల్సిందే. ప్రభుత్వం తీర్చడం అంటే ప్రజలు కట్టే ట్యాక్స్ నుంచే. అట్లా అనేక ఇబ్బందులు పడుతున్న ఈరోజు ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఉన్న అనేక వర్గాల యొక్క ప్రజల యొక్క సంక్షేమానికి అత్యధిక ప్రయారిటీ ఇస్తూ ఈ యొక్క కార్యక్రమం మేనిఫెస్టోలో లేదు, మేనిఫెస్టోలో పట్ల అయినప్పటికీ శ్రీశక్తి అనే కార్యక్రమం తీసుకొస్తే దానివల్ల కొంతమంది కొంత ఇబ్బందులు అయి ఉంటుంది అనే ఒక ఉద్దేశంతో వారు కూడా ఇబ్బంది పడకూడదని ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. మొత్తం 2,90,669 మంది, 2,90,669 మందికి రాష్ట్రంలో ఈ పథకాన్ని ఈరోజు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దానివల్ల 436 కోట్లు మరికొన్ని క్షణాల్లో వాళ్ళ అకౌంట్ అయిపోతున్నారు. ఈ 436 కోట్లు కొన్ని నిమిషాలు యాక్చువల్గా వాళ్ళందరి యొక్క అకౌంట్లలో అయిపోతున్నారు. ఈ కాన్స్టిట్యున్సీ తీసుకుంటే ఈ కాన్స్టిట్యున్సీలో 1,561 మంది, 1,561 మంది ఆటో డ్రైవర్లకి ఒక్కొక్కరికి 15,000 చొప్పున మొత్తం 2,34,15,000 యాక్చువల్గా వాళ్ళ అకౌంట్లో జమ చేస్తున్నారు. ఇది డబ్బులు ఇవ్వటం లేదండి, డబ్బులు లేవు. మాజీ ఎమ్మెల్యే సీనియర్ నాయకులు శ్రీ ఎస్ఎస్ వరం గారి వేదిక సారుగా అందిస్తున్నాను. డబ్బులు లేవు, ఖజానా ఖాళీ. అయినా ముఖ్యమంత్రి గారు ప్రజల యొక్క సంక్షేమం ఇంపార్టెంట్, ప్రజలు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చిన ముఖ్యమంత్రి గారికి ఆటో డ్రైవర్లు అందరి తరఫున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 3,000, 4,000 చేస్తామని చెప్పడం, ప్రభుత్వం రాగానే వచ్చిన వెంటనే 4,000 చేశారు. 68 లక్షల మంది ప్రజలకు ప్రతి నెల పెన్షన్ ఇస్తున్నారు, ఒకరిద్దరు కాదు.
ఇది డబ్బులు కాదు, డబ్బులు లేవు, ఖజానా ఖాళీ అయినా ప్రజలకు మాట ఇచ్చాము, మాట తప్పకూడదు. అదేవిధంగా ఈ మధ్యనే ప్రారంభించిన ఉచిత బస్సు ప్రయాణం, ఇవన్నీ డబ్బులు కాదు, డబ్బులు లేవు, ఖజానా ఖాళీ అయినా ప్రజలకు మాట ఇచ్చాము, మాట తప్పకూడదని. అదేవిధంగా రైతు సోదరులకి 20,000 ఇస్తామని చెప్పారు. అందులో 6,000 కేంద్ర ప్రభుత్వం, 14,000 రాష్ట్ర ప్రభుత్వం మొదటి ఇన్స్టాల్మెంట్ రిలీజ్ చేశారు. దానికి కూడా డబ్బులు లేవు. అయినా ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. అదేవిధంగా డిఎస్సి దాదాపు 16,000 మందికి యాక్చువల్గా డిఎస్సి ఎగ్జామ్ కండక్ట్ చేసి చక్కగా వాళ్ళకి ఒకే రోజు అమరావతిలో వాళ్ళందరికీ యాక్చువల్గా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు. ఇది ఒక చరిత్ర. ఇలా ఈ విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు ముఖ్యమంత్రి గారు డబ్బులు లేకపోయినా వారికి ఉన్న అపార అనుభవంతో కేంద్రాలతో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నాక డబ్బులు చేసుకుంటూ వస్తున్నారు. చెప్పని కూడా చేస్తున్నారు. ఈరోజు ఈ యొక్క ఆటో కార్యక్రమాలకు ఇచ్చేది మేనిఫెస్టోలో లేదు, మేనిఫెస్టోలో పట్ల అయినప్పటికీ శ్రీశక్తి అనే కార్యక్రమం తీసుకొస్తే దానివల్ల కొంతమంది కొంత ఇబ్బందులు అయి ఉంటుంది అనే ఉద్దేశంతో వారు కూడా ఇబ్బంది పడకూడదని ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. మొత్తం 2,90,669 మంది, 2,90,669 మందికి రాష్ట్రంలో ఈ పథకాన్ని ఈరోజు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దానివల్ల 436 కోట్లు మరికొన్ని క్షణాల్లో వాళ్ళ అకౌంట్ అయిపోతున్నారు.